రోజా అనే వ్యక్తిని మనం లేడీగా అభివర్ణించొద్దు. అసెంబ్లీలో అన్ని ఆశాలు వేసిన లేడీ అని ఎట్టంటారు సార్? ఆమెనైతే నేననేది లేడీస్ అయితే అనరు. ఉన్న వాస్తవం చెబుతున్నా. వచ్చే సంవత్సరం చివరి నుంచి జనాల్లోకి వస్తున్నాను, పాదయాత్ర చేస్తున్నాను, ఇక రోజు చంద్రబాబుకి సినిమా చూపిస్తాను అనే మాట అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటారు ఇది? రమ్మనండి, ఎవరు కాదన్నారు? అతను ప్రజాస్వామ్యంలో ప్రజా హక్కు అది. మేమన్నా కాదనే హక్కు మాకు ఎక్కడుంది? రమ్మనండి, పని చేయండి. మమ్మల్ని గురించి మేము తప్పు చేస్తే చెప్పనండి. అంతేగాని ఎకిలిగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. అర్థమైందా? ఎకిలిగా ఏం మాట్లాడద్దు. నీ పని నువ్వు చెయ్యి, మా పని మేము చేస్తాం. మాదేమన్నా తప్పు ఉంది అనుకోండి, ఇదిగో పలానా తప్పు ఉంది, ఇట్లా మీరు చేసుకోండి, మీరు చెప్పండి. తప్పేముంది? కుటుంబ ప్రభుత్వాన్ని చెప్పండి, మార్చుకుంటాం. అంతేగాని మీరెవరో మమ్మల్ని విమర్శించడానికి అంటే సినిమా చూపిస్తానంటే మేము చూపిలేమే సినిమా. మాకు చేత కదా ఇది? నీకొక్కడికే సినిమా చేతవా? నీకొక్కడికే మాట్లాడటం చేతవా? మాకు మాట్లాడటం చేతవు అదే మాకు సంస్కారం అంటే వస్తుంది. నీలాగా మాట్లాడటం మాకు చేత కాదు. అందుకనే కదా ఇప్పుడు నీ అనుచరుడు రాత్రి ఏడుస్తున్నాడు. నీ అనుచరుడు ఎవరండి? బొత్స గారు. జగన్మోహన్ రెడ్డి గారికి కాదండి, రాజశేఖర రెడ్డి అనుచరుడు అండి ఆయన. రాజశేఖర అనుచరుడు అని ఆయనే చెప్పుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఉన్నాడు కదా, ప్యానల్లో ఉన్నాడా లేడా? అంటే వాళ్ళ పార్టీ నాయకుడు అనొచ్చు కదా, అనుచరుడు అంటారు ఏంటి? మరి అనుచరుడు అనక పార్టీ నాయకుడు. నేనేం తప్పు అంటలేదు బ్రదర్. పార్టీ నాయకుడు అనుకోండి, అనుచరుడు అనుకోండి, అతను అనుచరుడే. మరి బాధపడ్డాడు రాత్రి. ఆ బాధను తెరచండి ముందు. ఆ తప్పును ఏదో సరిదిద్దండి. మేము అలా చేయలేదని చెప్పండి. మీరు ఆ రోజు అట్లా సంతకాలు సేకరించలేదని చెప్పండి. మేమేం తప్పు అంటలేదు కదా, చెప్పండి. అలా మేము ఆ రోజు సంతకాలు సేకరించలేదు, మేము ఆ తప్పు చేయలేదని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధ పోయింది కదా, బొత్స గారి బాధ. బక్క ఏడుతున్నాడు కదా సార్. ఆయన చెప్పాడు సార్, మేము సంతకాలు చేయలేదు అనే మాట ఆయన చెప్పాడు కదండి. ఏమండి, రోషి గారు కూడా చెప్పాడు కదండి ఆ రోజు. నేను చెప్పిన మాట కాదు కదండి, పెద్ద నాయకులే చెప్పారు కదండి. చెప్పారు కాబట్టి నేను వాళ్ళని దూరం పెట్టాం. చెప్పారు కాబట్టి వాళ్ళని దూరం పెట్టారంటారా? పెట్టలేండి సార్. ఇది ఎప్పుడు నిజం కొద్దిగా లేటుగా వస్తారు, అబద్ధం తొందరగా ప్రయాణిస్తారు. అర్థమైందా? అబద్ధాలు ప్రయాణించబట్టే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా సీఎం గా ఉన్నాడు సార్. నిజం ప్రయాణిస్తుంది ఇప్పుడు. ఆ నిజంలో జగన్మోహన్ రెడ్డి 2029లో కూడా కొట్టుకుపోతాడు. మేము రోడ్డు మీద వస్తాం, నడుస్తాము, జనాల్లోకి వెళ్తాము. నడుస్తారు బ్రదరు. మీరు చెట్లు కొట్టి నడుస్తారా, పరదాలు కట్టి నడుస్తారా? అది తేల్చిరండి సార్. అది తేల్చి వస్తే మీ చెట్లు మేమే మిమ్మల్ని విమర్శించట్లా. మీరు చేసే పని అది నిజంగా జరిగి అట్లానే చేస్తారా లేదా మార్పు చేస్తారా అని చెప్పండి అన్న. సార్, పరదాలు కట్టుకోవడానికి పాదయాత్ర ఎందుకు సార్? మరి దాని అర్థం అదే కదా సార్. మరి మొన్నదాకా మరి సీఎం గారు 2019 నుంచి 24 దాకా ఎన్ని చెట్లు కొట్టాడు సార్? సెక్యూరిటీ అంటే సెక్యూరిటీకి చెట్లు కొడతారు ఎవడన్నా? నాకు తెలియదు. నేను ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో, మరి ఏ ముఖ్యమంత్రి కూడా చెట్లు కొట్టి తిరగలేదే. ఇప్పుడు మీ వెనకమాల చెట్టు ఉంది, గుబురుగా ఉంది, దాంట్లో కూర్చొని ఎవరైనా రాయితే అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రులలో మరి ఎలా పాలించారు సార్? వాళ్ళు జనంతో తిరిగారండి. మరి మేము ఎట తిరుగుతున్నాం? మేము జనంతోనే తిరుగుతుంది. మరి నువ్వు ఎట తిరిగావు? పరదాలు కట్టుకొని ఇంటికి 20 అడుగులు కంచేసుకొని మేమేట తిరిగాం సార్? మేము మాకు మరి చెట్టు ఉంటుంది, చెట్టుకు ఒకడు ఉంటాడు, కాలుస్తాడని మీరే అంటున్నారు కదా, అవునా కాదా? మరి అప్పుడు మాకు కూడా ఇబ్బందే కదా సార్. మేము కొట్టలేదే మరి చెట్టు, మేము పరదాలు కట్టుకోలేదే. మీరు ఎలా నడుస్తారో చెప్పండి ప్రజలకి. చెట్లు కొట్టేసి పరదాలు కట్టుకొని నడుస్తారా, లేదు మామూలుగా నడుస్తారా? అది వివరం చెప్పండి సార్. జనంతో మమేకమై నడుస్తా అంటున్నాడు అండి. జనంతో మమేకమై నడవచ్చు సార్. పరదాలు కట్టుకొని కూడా చెట్లు కొట్టుకొని మీరు అంతకుముందు జనంతో మమేకం అవ్వలేదా 19 నుంచి 24 దాకా? అందుకనే పోయారా? అదే అర్థం కాల మాకు. క్లారిటీ మిస్ అవుతున్నారు సార్. ప్రజలు క్లారిటీ మిస్ అవుతున్నారు. ఆ వివరం చెప్పండి సార్. మేమేం అంటలేదు మమ్మల్ని. మీరు నడవటానికి మీ హక్కది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడు నడవచ్చు, ప్రతి ఒక్కడు మాట్లాడవచ్చు, ప్రతి ఒక్కడు ఏదైనా చేయవచ్చు. మీరు కూడా అలానే చేస్తున్నారు కాబట్టి చెయ్యండి. కానీ మీరు 19 నుంచి 24 దాకా ఏం చేశారు? చెట్లు కొట్టుకొని పరదాలు కట్టుకున్నారు. ఇప్పుడు రేపు నడిచేది కూడా అలానే నడుస్తారా? మరి మాకేదో సినిమా చూపిస్తా ఉంటున్నారు కదా, మరి అట్లానే సినిమా చూపిస్తారా? లేకపోతే కొత్త సినిమా ఏమైనా వచ్చిందా? తెరగడితేనే కదా సార్ సినిమా వేసేది. అట్లా అంటే తెరగట్టుకొని నడుస్తారని మీరు ఇండైరెక్ట్ గా మీరు చెప్తున్నారు. సినిమా చూడాలంటే తెరగట్టాలంటున్నారు సార్. ఇప్పుడు సినిమా చూపిస్తారన్నాడు కదా మరి మాకు. మరి అది మరి నిజమే కదా, మేము కాదంటలేదుగా. మేమైనా కాదన్నావా? అనలేదుగా మేమేమి. కాసేపులో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వంటలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కామెడీ పీస్ గా చేస్తున్నారు. కామెడీ పీస్ చేసాం లేకపోతే మావి గారి పేరేంటి సార్? కామెడీ పీస్ మేం చేసేది సార్. ఆయన అందరికి ఆయన మావి గారు వాళ్ళ నాయకులు తిడుతున్నారు కదా సార్. మాజీ ముఖ్యమంత్రి అయితే మేమేమైనా వెళ్ళి దండలేయాలా, మెడలేయాలా సార్? ఏం చేశాడు? మెడలేయాలి. మా ఆస్తి కాజేస్తున్నాడు సార్. మా పాస్ పుస్తకాల మీద అతను ఫోటో వేసుకున్నాడు సార్. మేమేం చేయాలి సార్? మాజీ సీఎం అయితే వెళ్ళి దండేయాలా? ఏం చేయాలి? మళ్ళీ మమ్మల్ని కాపాడేవాడే నాయకుడు అవుతాడు. మళ్ళీ ముఖ్యమంత్రిని చేయమంటున్నాడు. ఎట్ట చేస్తారు? మా ఆస్తి ఇంకా మొత్తం
ఈ ఇల్లు కూడా రాస్తూ దిగుతారా ఏంది రేపు? అంతే కదా సార్ మీరు చెప్పేది. ఏం చేశాడని మేము అతను స్వాగతించాలి? ఏం చేశాడు మాకు? అది మా పాస్ పుస్తకాల మీద ఆడ ఫోటో ఏంటి సార్? మా ఈ స్థలాల మీద బౌండరీల మీద వాళ్ళు రాలేదు సార్, గ్రానైట్ రాళ్ళు. అతను ముఖారం ఉందంట. మొన్న మా నాయకుడు అన్నాడు ముఖారం ఉందంట. మరి నీ ముఖారం అన్ని దాంట్లో వేయాలని వేసావు ఏందేమన్నా? మాకేం సార్ అతనికి చేయాల్సింది? అతను ఏం చేశాడని మాకు చేయాలి? అతనికి మాకు చేశాడని చెప్పండి. ఇదిగో పలానా చేశాడు, రోడ్డు వేసాడా, ఇదిగో ఈ కంపెనీ తెచ్చాడని చెప్పనండి. అతనికి మేము కూడా పాదయాత్రలో పాల్గొంటాం. ఆయన సంగతి పక్కన పెట్టండి అండి. చెప్పండి. మరి రోజా గారు ఏంటంటే ఆయన మళ్ళీ రాజకీయ పార్టీలో మహిళలను లాగుతున్నారు అంటే ఆర్కే గారి మీద దాడి చేయడానికి వెళ్ళారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, లోకేష్ గారి భార్యని నేను తిడతాననే మాట ఎందుకు అంటున్నావు? మరి అంటుంది వినండి సార్, ఆమె రోజా అనే ఆమె మనం మాట్లాడి మన స్థాయిని తగ్గించుకోవటం ఆమెతోటి. అర్థమైందా? ఆమె మొన్నటిదాకా అసెంబ్లీలో ఏం మాట్లాడింది, బయట ఏం మాట్లాడింది? ఇట్ట కూడా తిప్పింది కదా సార్, ఇట్ట కూడా తిప్పిందిగా నడువు ఇది పెట్టి అసెంబ్లీలోనే. మరి ఆమె లేడీ అని అంటున్నారంటే మేమేమనాలి? ఇంకా లేడీ కాక జంట ఏం సార్ ఆమె కదా. మరి లేడీగా ఏమన్నా అది లేడీస్ అంటారా సార్? ఏమన్నా ఇట్లా అంటారా సార్ లేడీస్ అన్న? ఇట్లా అంటారా సార్ లేడీస్ అన్న? అనరుగా. మరి ఆమె అంటుంది, మరి మేమేమనాలి? మీరేమో లేడీస్ అట్లా మాట్లాడుతున్నా అంటున్నారు. మరి ఇన్ని ఆశాలు వేసినామని లేడీ అని ఎట్లా అంటారు సార్? చెప్పండి. మీరు లేడీ అని అంటారా? ఎలా అంటారు? మేమైతే అన్న మా అమ్మ ఇప్పుడు నాకు తెలిసి ఏ లేడీస్ అట్లా ఎట్లా అనరో, నడుము చెప్పరు. అసెంబ్లీలో మళ్ళీ కెమెరా ముందు ఎట్లా అంటారు ఆమె లేడీస్ అని? ఏమో ఇక షూటింగ్ గుర్తొచ్చిందో లేకపోతే ఇంకేం గుర్తొచ్చిందో అది మనం అనటానికి మనకి లేదు. కాబట్టి ఆమెనైతే నేను అనేది లేడీస్ అయితే అనరు. వాస్తవం చెబుతున్నా. ఆమెను లేడీస్ అనే మీరు సంబోధించొద్దు. అర్థమైందా? మొహమాటం లేనే చెబుతున్నాను. అసెంబ్లీలో అన్ని ఆశాలు వేసిన లేడీ అని ఎట్లా అంటారు సార్? కిరాకార్పి చెబుతున్నాడు, వినలేదా మీరు? ఆమె గురించి సెకండ్ వీడియో పెడతాడే, శివరాజ్ చెబుతున్నాడే. లేడీస్ అని ఎవరంటారు? ఎందుకంటారు అసలు? ఏందో మరి ఎవరినో ఏముంది నాకు అర్థం కాల. ఏంది భార్య? ఇప్పుడు వాళ్ళందరిని అంటున్నావు అంది. మరి నువ్వేంది? మరి నీ మొగుడుకు నువ్వు భార్యవేగా, నువ్వు ఏడుండాలి? మరి నువ్వు ఎక్కడుండా? మరి వాళ్ళందరూ ఇంట్లోనే ఉండారుగా. ఇప్పుడు నువ్వు విమర్శించే వాళ్ళంతా భార్యలేమో ఇంట్లోనే ఉన్నారుగా, ఉన్నారా లేరా? మరి అప్పుడు ఎవరేడా? చెప్పండి. ఎవరు ఎక్కడ? నేను మాట్లాడటం మొదలు పెట్టి వీళ్ళందరూ తలకాయ తీసుకోవాల్సి వచ్చింది. అంత చండాలంగా మాట్లాడటానికి 2019 నుంచి 24 దాకా అయిపోయింది అంటారు. ఆమె టర్మ్ అయిపోయింది. ఆమె ఐరన్ లెక్కని పేరు కూడా ఉంది. కాలు ఆడ పెడితే ఆడ భస్మం అయింది అని పేరు ఉంది. అట్లానే భస్మం అయింది 2019లో జగన్మోహన్ రెడ్డి. 19 నుంచి 24 ఆమెను లేడీ అని పిలవబాకండి. వాస్తవంగా చెబుతున్నాం. ఎందుకంటే ఆమె అసెంబ్లీలో చేసిన క్వశ్చన్లు కానీ చేష్టలు కానీ కోతి చేష్టలు అంటారు వాటిని. అర్థమైందా? ఆ కోతి చేష్టలకి రోజా అనే వ్యక్తిని మనం లేడీగా అభివర్ణించొద్దు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.